ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నటువంటి పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచుంది. హల్లెలూయా. పిల్లరా, మనకు తెలుసు, ఇది వరకు కొన్ని విషయాలు ఇందులో లోతుగా వెళ్ళి నేర్చుకున్నాము. ఇది యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో భూమి మీద ఏర్పడేటటువంటి పరిస్థితులను గూర్చి మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ పువ్వులు పూయడం అనేది మనకు కనిపిస్తుంది, చూసారా? పువ్వులు పూయడము అనేది వసంతకాలానికి సూచన. అయితే వసంతకాలము దేనికి సూచన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సూచన. దేవుని స్తోత్రం. పరిశుద్ధ లేఖనాలలో ఇక్కడ పువ్వులు పూసేవి దేనికి? చెట్లుకే కదా. కాబట్టి చెట్లు అనగా విశ్వాసులు అని అర్థం. ఆ చెట్లుకే ఈ పువ్వులు పూసాయి. ఏంటి చెట్లు అంటే విశ్వాసులు. తర్వాత చెట్లు విశ్వాసులైతే అక్కడ దేశమంతటా పువ్వులు పూసాయని దాని అర్థం ఏంటి? ఒక చెట్టేనా? కాదు కదా, ఎన్నో చెట్లు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి, స్థానిక సంఘాలకు సూచన, సాదృశ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చెట్లు చిగురించి పువ్వులు పూయడం అంటే ఏంటి అంటే నూతన ఉజ్జీవానికి ఒక సూచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ సంఘ చరిత్రలో గత కాలపు చరిత్ర చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలు, ఆనాడు జీవించినటువంటి అపోస్తులు, అక్కడి నుండి ఈ 2024 వరకు మధ్యలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే చాలాసార్లు క్రైస్తవ సంఘాలలో విశ్వాసులు ఎండిపోయి మోడుబారిన వృక్షాల్లాగా నిర్జీవమైపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. కనుక మరి ఎండిపోతున్నటువంటి చెట్టుకి ఏం పోయాలి? నీరు పోయాలి. అలాగే గతకాలపు చరిత్రలో మనం వెనక్కి వెళ్ళి చూస్తే చాలా దేశాలలో గతకాలములో క్రైస్తవులు నిర్జీవ స్థితిలోనికి, సంఘాలన్నీ నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతే ఆయా కాలపు భక్తులు కన్నీరు కార్చి, మోకాళ్ళు వేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయా దేశాలలో దేవుడు పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి తిరిగి ఏం చేశాడనుకుంటే పునరుజ్జీవాన్ని కలుగజేశాడు సంఘాలలో. అయితే అది ప్రపంచమంతటా ఒకసారి జరగలేదు, కానీ ఆయా ప్రాంతాలకే అది పరిమితి అయిందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏదో ఒక దేశానికి పరిమితమైంది, తిరిగి ఉజ్జీవింపజేయబడడం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖన భాగంలో దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ కానీ విని ఎరుగని రీతిలో ఉద్ధృతమైన స్థాయిలో ఒకానొక ప్రపంచవ్యాప్త జీవం రాబోతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక జాతికో సంబంధించింది కాదు.
ప్రపంచంలో ఏ మూల చూసినా సరే గొప్ప ఉజ్జీవం రాబోతున్నది. దానిని గూర్చే, ఆ మహా ఉజ్జీవమును గూర్చే ఈ పరమగీతము 2:12 దేవుడు రాయించాడు. మరి ఆ ఉజ్జీవం సంభవించిన తరువాతే క్రీస్తు సంఘం కూడా ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా వర్షము కుమ్మరించబడతాదో, అంటే ఏ వర్షం? పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడుతుందో అప్పుడట ఏమవుతుందట? ఆ యొక్క పువ్వులు పూయడం మొదలెడుతుంది. అప్పుడు కింద వచనం చెప్తుంది, పిట్టలు కోలాహలము చేస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిట్టలు కోలాహలం చేసేడా అనేది మనం కాస్త ఆలోచన చేస్తే మనకు తెలుసు. చాలాసార్లు చెప్పాను, వసంతకాలం రాగానే, అంటే సంఘములో నూతన ఉజ్జీవం రాగానే కోలాహలం చేసే పిట్టలు క్రీస్తునందు ఉన్న విశ్వాసులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ప్రపంచవ్యాప్తంగా ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించగానే అప్పుడు దేశమంతటా పువ్వులు పూయుట. దేశమంతటా పువ్వులు పూయుట అంటే వసంతకాలం రావడం అన్నమాట. అంటే ఉజ్జీవం, నూతన ఉజ్జీవం. మోడుబారిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు ఎలాగైతే తిరిగి చిగురిస్తుందో అలాగనే దేశమంతటా కూడా, ప్రపంచమంతటా కూడా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ప్రతి విశ్వాసి చిగురించడం, ఉజ్జీవింపజేయబడడం జరుగుతుంది. అలా ఎలా జరిగిందంటే ఆ యొక్క తోట మీదకు పరిశుద్ధాత్మ వర్షము రాబోతుంది. అక్కడక్కడ పరిశుద్ధాత్మ జల్లు పడ్డాయి. కొన్ని దేశాల్లో ఉజ్జీవం వచ్చింది, కానీ ప్రపంచం మొత్తట అయితే రాలేదు. ఆయా దేశాలకే ఉజ్జీవం పరిమితం అయింది. కానీ ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ ప్రపంచవ్యాప్త ఉజ్జీవం అనేది జరగలేదు. ఇది బహుశా ఈ 15, ఈ 12-20 సంవత్సరాల్లో మనము చూస్తాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వసంతకాలం రాగానే ఏం చేస్తున్నాయట? పిట్టలు కోలాహలం. ఎవరి పిట్టలంటే సంఘములో విశ్వాసులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అంత్యకాలంలో క్రీస్తు సంఘం అనే ద్రాక్షవనాన్ని ఉజ్జీవింపజేయడానికి దేవుడు బలమైన పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ వర్ష ప్రభావం చేత ప్రతి విశ్వాసి కూడా చిగురించి పువ్వులు పూసి కాయలు ఫలాలు ఫలించడానికి సిద్ధమవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పువ్వులు పూయడం అంటే దాని అర్థం ఏంటి? పువ్వులు పూయడం అంటే ముందుగా పువ్వులు పూయడం దేనికి? ఫలించడానికి ముందు జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఉందండి, ఓ మామిడి చెట్టో జామ చెట్టో ముందుగా పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులు కాస్త ఏమవుతాయండి? పిందెలు తయారవుతాయి. చిన్న చిన్న పిందెలు తయారైన తర్వాత అది రాను ఏమవుతాయండి? ఫలిస్తాయి. అంటే ఫలాలు వస్తాయి. ఫలిస్తాయి అంటే దాని అర్థం ఏంటి? ఫలాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పువ్వులు పూయడం అనేది ఏంటంటే విశ్వాసులు ఉజ్జీవింపబడి ఫలించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అలా పువ్వులు పూయడానికి, అలా చిగురు కాచడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వర్షము ప్రపంచమంతటా కూడా కుమ్మరించబడతాడు. దాంతో ఉజ్జీవింపబడతాడు ప్రతి విశ్వాసి. ఇక్కడ విశ్వాసి చూడండి, పుష్పించడానికి ఫలించడానికి మధ్య కొంతకాలం ఉంటుంది. అర్థమైందా? చిగురు రాగానే పువ్వు వచ్చింది అనుకో, పువ్వు రాగానే ఫలం వచ్చేస్తుంది. ఏంటి ఏమొస్తుంది? పిందెలు వస్తాయి. అంటే పుష్పించడానికి ఫలించడానికి మధ్య కొంత కాలం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా,
ఈ మధ్యకాలంలో ఏం జరుగుద్ది అనుకుంటే ప్రియులారా, ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడే అందరినీ కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా ఆత్మచేత నింపబడినప్పుడు అందరూ కూడా గట్టిగా ఏం చేస్తారట, కోలాహలం చేస్తారు. పిట్టల్లా, తెల్లవారు పిట్టల తోటలో చూసారా ఆ గోల ఎంత ఎలాగుంటుందండి, అలికిరి ఉంటుంది కదా. అలాగ కోలాహలం చేయటంటే పిట్టలన్నీ కూడా కోస్తాయట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాస పుష్పించడం అంటే వారు ప్రతి ఒక్కరూ కూడా నేను స్వార్థ చెప్పాలి, నా దేవుని కొరకు ప్రకటించాలి, నా దేవుని కొరకు నేను ఎక్కడ ఎంత దూరం వెళ్ళి ప్రాణాన్నైనా తెగించి నా యేసయ్య గురించి చెప్తాను, స్వార్థ ప్రకటిస్తాను అని అందరూ నిర్ణయం తీసుకుంటారట. ఇప్పటి కాలంలో అయితే స్వార్థ చెప్పడం దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వార్థకులో దైవజనంలో ఏదో కొంతమంది పెద్దలే చెప్తారు కాబట్టి మనకు చేత కాదు, మనం చెప్పలేము అని చాలామంది ఉండిపోతారు ఇప్పుడు. కానీ ఆ కాలంలోనైతే అలా ఎవరు అనుకోరట. ఏ విధము చేతనైనా స్వార్థ చెప్పి ఒక ఆత్మనైనా నేను రక్షించాలి అనేటటువంటి ఉజ్జీవము ప్రతి విశ్వాసిలో కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కనుక ప్రతి విశ్వాస హృదయంలో సువార్త ప్రకటించాలన్న భారము కలుగుతుంది. నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న భారము ప్రతి విశ్వాసంలో మండుతుందన్నమాట అగ్నిలా. క్రీస్తు సంఘములోని ప్రతి వ్యక్తి తానొక ఏలియా, తానొక మోషే కావాలి. ఏలియాలాగా, మోషేలాగా నేను జీవిస్తాను, అలా ప్రకటిస్తాను. యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, యేసే పునరుద్ధానుడైన సజీవుడని నేను ప్రకటిస్తాను అనుకొని ఎవరు పురిగొల్పకపోయినా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వల్ల అందరూ ఆ విధంగా ఉజ్జీవింపబడితే ఇక దేశమంతటా అంటే ప్రపంచమంతటా ఉన్నటువంటి చెప్పాలి ఈ చెట్లన్నీ ఏమవుతాయండి, పుష్పిస్తాయి. ముందుగా పుష్పించడం అంటే ఏంటండి, ఉజ్జీవింపబడిన వాడు ఏం చేస్తాడంటే అక్కడ చెప్తున్నాడు, పిట్టల కోలాహలం చేస్తాయి. పిట్టలు, విశ్వాసులనే పిట్టలందరూ కూడా కోలాహలము చేయుటంటే సువార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. సువార్త ప్రకటించు. మరి ఫలించుటంటే, విశ్వాస ఫలించుటంటే దాని అర్థమేటో తెలుసా? కొన్ని ఆత్మలను రక్షించుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస ఫలించడం అంటే ఒక 10 తులాల బంగారం సంపాదించడం, రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవడము, కొనుక్కోవడము, 2 కార్లు 4 బైకులు కొనుక్కోవడం, అది ఫలింపు కాదు. ఇక్కడ చివరి కాలంలో ఫలించుడంటే ఒంటి నిండా బంగారంతో నేను ఫలించాను చెప్పుకోవడం కాదు. ఫలించుట అంటే మరికొన్ని ఆత్మలను రక్షిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కాబట్టి ప్రాణాలకు తెగించి ప్రపంచ ప్రభుత్వాన్ని ఎదిరించి, అప్పుడు అబద్ధ క్రీస్తు ఆల్రెడీ పరిపాలన చేస్తుంటాడు, అబద్ధ ప్రవక్త కూడా పరిపాలన చేస్తుంటాడు. అప్పుడు స్వార్థ ప్రాణము కంటే గొప్పదిగాను ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఫలాలు వస్తుంటాయి. కొన్ని ఆత్మలు దేవుని సన్నిధానంకి నీ ద్వారా 2, నీ ద్వారా 10 మంది, నీ ద్వారా 20 మందో, నీ ద్వారా 30 మందో వస్తుంటారు. అప్పుడు నువ్వు 20 ఫలాలు ఫలించినట్టుగా, 30 ఫలాలు ఫలించినట్టుగా స్వార్థ చేద్దామా, స్వార్థ పెడదామా, ఇంటింటి స్వార్థ పెడదామా అన్నాం. ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే బహుశా నిర్జీవంలో ఉన్నారేమో అందరూ. ఆ నిర్జీవం పోయి, ఎండిపోయిన బ్రతుకులు పోయి తిరిగి చిగురించాలంటే ఏం కావాలి మనకి? పైనుండి వర్షధారగా రావా యేసయ్యా,
ఎండిపోయిన భూమి నేనయ్యా, నీ నేలలో పంటలేదయా, నా మనసులో శాంతి లేదయా, వర్షధారగా రావా భూమి నేనయ్యా. అలా ఎండిపోయిన భూముల మీద వర్షం పడితే తిరిగి ఏమవుతుందండి? చిగురిస్తారు. హల్లెలూయా. ఫలించరు, ముందుగా చిగురిస్తారు. చిగురించిన తర్వాత చక్కగా పువ్వులు పోస్తాయి. పువ్వుల తర్వాత పిందెలు. పువ్వులు పూసినంత మాత్రాన ఫలించేసినట్టనా? కాదు కదా. పిందెలు కాసినంత మాత్రం ఫలించేనట్టునా? పిందెలు కూడా రాలిపోతాయి. ఏండి, మామిడి సీజన్లు ఏంటండి, చిన్న చిన్న పిందెలు తీసుకొస్తారు లేదా? ఆ ఫలాలు ఏంటి? కాదు కదా. మామిడి పళ్ళు అవి కాదు కదా. కాబట్టి గ్యారంటీ ఎప్పుడు ఏంటంటే ఫలించాలి. అలా ఫలించేటటువంటి ప్రక్రియకు ముందుగా మధ్యలో ఏం జరుగుద్దంటే, కేకలు వేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వ్యక్తిగత స్థాయిలోనూ సార్వత్రికంగా కూడా గొప్ప వర్షాన్ని కుమ్మరించినప్పుడు ప్రతి వాని చేను పండుతుంది. అంటే ప్రతి వాని సంఘము కూడా ఆత్మలతో నింపబడతాయి. అప్పుడు చెప్తారు, ఇదిగో నా ద్వారా ఈ కుటుంబం అంతా ప్రభు దగ్గరికి వస్తున్నారు అని దేవుడి దగ్గర చెప్తావు, సంతోషిస్తావు. నీ చెంగు పట్టుకొని ప్రభు సన్నిధానానికి వస్తానంటారు. నీ చేయి పట్టుకొని పద మేము వస్తాం చర్చికి అంటారు. ఆ ఉజ్జీవం బహుశా మనం బ్రతుకున్నప్పుడే చూస్తామని నేనైతే అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇలాగా విశ్వాసులు సువార్త చేస్తూ కొన్ని ఆత్మలు రక్షిస్తూ అంటే ఫలించుట అన్నమాట. ఈ విధంగా తీసుకొస్తుంటే అలా రక్షించబడినటువంటి లక్షలాది మంది ఆత్మలను చెరపడానికి దుష్ట శక్తులు, సాతాను శక్తులు, ఆ రెండు క్రూర మృగాలు కూడా పనిచేస్తాయి. మొదటి క్రూర మృగం అబద్ధ క్రీస్తు, ప్రపంచరాజు. రెండవ క్రూరముఖం అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు. ఏం చేస్తాయి అనుకుంటే ఆ రెండు కూడా గొప్ప సూచక్రియలు చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి. ప్రపంచ ప్రజలందరినీ కూడా మోసగించి తన వైపు, వారి వైపు లాక్కోవడానికి యేసే ముందే చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితం మోసగించుటకు అద్భుతాలు చేస్తాయట. ఒకవైపేమో పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, మరోవైపేమో అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాయని అవి కూడా అబద్ధ కోలాహలం, అసత్య కోలాహలం. మరోవైపు దేవుని బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సువార్త కోలాహలం, సువార్త కేకలు వినిపిస్తుంటే, మరోవైపు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, వాడి అనుచరులు, వాళ్ళు కూడా నిజమైన దేవుడు యేసు కాదు, వాళ్ళ మాటలు నమ్మకండి, ఇదిగో చూడు ఇతడు ఎంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడో అని సాతాను వైపు, సాతాను కుమారుడు అబద్ధ క్రీస్తు వైపు, అబద్ధ ప్రవక్త వైపు ప్రజల్ని తిప్పుతారు అబద్ధ బోధకులందరూ కూడా. ఎందుకు ఇలాగా పోటీ వచ్చిందంటే, కడవరి కాలములో దేవుడు తన పని పరిశుద్ధాత్మ చేత ప్రపంచమంతటా తన వర్షాన్ని కుమ్మరించినప్పుడు అందరూ ఉజ్జీవం పడేసరికి ఫలిస్తారు కదా. ఫలించడం అంటే మరికొన్ని ఆత్మలు వీరు కూడా రక్షిస్తుంటారు. లక్షలాది మంది సంఘాల్లో చేరుతుంటే అవి ఊరుకుంటాయా? అవి ఊరుకోవు. ఎందుకో తెలుసా? వాటి పని ఏంటంటే వీళ్ళందరూ నేను నరకానికి తీసుకెళ్ళాలి. అవి కూడా అద్భుతాలు చేస్తాయి. ఒకవైపు క్రీస్తు సంఘంలోని పిట్టల కోలాహలం, మరోవైపు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తల యొక్క అసత్య బోధల కోలాహలం. ఈ మధ్యలో కొత్తగా రక్షించబడినటువంటి విశ్వాసులు తడబడి తమ రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కదా. అరే ఏది నిజం? అసలు దేవుడు అన్నారు, వీళ్ళు వాళ్ళేమో అద్భుతాలు చేసేస్తున్నారు, వీళ్ళేమో ఒట్టి వాక్యాలు చెప్తారు, యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చి చనిపోయి తిరిగి లేచాడంటారు, వీళ్ళైతే ఇప్పుడే అద్భుతాలు, ఆకాశం అగ్ని తీసుకొస్తున్నాడు, ఏవేవో అడిగి తీస్తున్నాడు,
ఏమో అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. చూసారా, నోట్లోంచి అరటిపళ్ళు లాగడం, నోట్లోంచి ఏమో కొబ్బరికాయలు, వాచీలు రావడం, అది చేస్తున్నారు కదా. అవి ఎక్కువైపోద్ది. అప్పుడు ప్రజలకి ఏం కావాలి? ఈ అద్భుతాలే కావాలి. కొంతమంది క్రైస్తవులకు కూడా ఈ అద్భుతాలే కావాలి. అర్థమైందండి? ఈ అద్భుతాలు కావాలి. కాబట్టి కొంతమంది ఇప్పుడు వీళ్ళని నమ్మాలా వాళ్ళని నమ్మాలా అర్థం కాక ఏం చేస్తారనుకుంటే మీమాంసలు ఉంటారు. ఏర్పరచబడిన వారి సహితం సంఘాల్లో ఉన్న బిడ్డలు కూడా కొంతమంది మోసపోతారు. ఉదాహరణగా ఏం చేశాడు దేవుడు? నా ప్రార్థన వినలేదు, సాతానుడే జయించాడు, సాతానుడే పోరాడి జయించాడు. మా భర్తను రక్షించలేదు, బిడ్డలను రక్షించలేదంటే అంటే ఆ సాతానుగాడు అప్పుడే రా బిడ్డ, నీ బిడ్డకేటి మలేరియా జ్వరమా, అదేమాత్రం జ్వరమా పోనగా నిజంగా బాగుపడిపోతాడు. అమ్మ బాబోయ్, ఇంతవరకు నమ్మారా, యేసయ్య దేవుడని నమ్మాం కానీ సాక్షాత్తు కనిపించే దేవుడురా అనుకుని కొంతమంది ఏం చేస్తారండి? ఈ అద్భుతాలకు అటువైపు అదే కదా, ఏర్పరచబడిన వారి సహితం మోసగించుటకు సూచక్రియలు చేస్తాంటే అవే. అందుకే మనం ఏం చేయాలనుకుంటే ప్రాణం పోయినా పర్లేదు, నజరేయుడైన యేసు మధ్యాకాశానికి వస్తాడు అంతే తప్ప ఇలా చచ్చిపోయి తిరిగి లేచినట్టుగా ఉంటుంది. మళ్ళీ అటు చచ్చిపోయి తిరిగి అదేమి నమ్మం. ఎందుకంటే యేసు కడబూర మ్రోగినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన వచ్చి కిందకి రాడు, మమ్మల్ని పిలుస్తాడు, మేము అందరం అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చేసి అద్భుతాలు చేసి నేనే క్రీస్తుని నమ్మను. ఎందుకంటే నా యేసయ్య ముందే చెప్పాడు ఏంటంటే నేనేనని అనేకులు వచ్చి నా పేరట మిమ్మల్ని మోసగిస్తారని యేసయ్య చెప్పాడు. నా బిడ్డ చావని, నేను చావని, నా భార్య చావని, నా ప్రాణమే పోని నేనైతే నమ్మను అని దేవుని ముందు మనము సమర్పితులం అవ్వాలి. అందుకే దేవుడు ముందుకు విషయాలు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలాగండి ఈ కోలాహలముల మధ్య ఎటువంటి కోలాహలాలు? పిట్టలు చేసే కోలాహలం అంటే దేవుని బిడ్డలు విశ్వాసులందరూ చేస్తున్నటువంటి సువార్త. మరోవైపు ఈ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాడుకున్నటువంటి సేవకులు వీళ్ళు చేస్తున్న అద్భుతాలు, వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, వాళ్ళ సువార్త. ఇప్పుడు కొత్తగా రక్షించబడుతున్న వారు మధ్యలో చిన్న మీమాంస వస్తుంది. ఏది కరెక్టో, ఏది అబద్ధమో, ఏం చేద్దాం అనుకొని ఒకవేళ కొత్తగా రక్షించబడిన ఆ విశ్వాసులు తమ రక్షణ పోగొట్టుకోకుండా ఉండడానికి కృపగలిగిన దేవుడు మరో గొప్ప కార్యం చేస్తాడు అప్పుడు. హల్లెలూయా. ఈ కొత్తగా నూతనంగా రక్షించబడుతున్నటువంటి విశ్వాసులు ఒకవేళ రక్షణ పోగొట్టుకుని నరకానికి వెళ్ళిపోతారన్న ఒక ప్రేమ బాధ దేవునికి ఉంటుంది కదా. అప్పుడు దేవుడు కృపగల తండ్రి ఒక గొప్ప పని చేస్తున్నాడు. ఏంటో తెలుసా పని? అదే 12వ వచనంలో చెప్తుంది, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. హల్లెలూయా. పావుర స్వరం అట. అప్పుడు దేవుడే దిగి వచ్చి మాట్లాడుతాడట. గమనించండి, పావురం అంటే ఇక్కడ ఏంటి? పావుర స్వరము. సంఘాన్ని దేవుడు పావురముతో పోల్చారు. అవునా? సులమ్మితి నిష్కలంకురాల నా పావురం అనలేదా? కానీ ఇక్కడ పావురము సూలమ్మితి సంఘ కన్యక కాదు, మర్చిపోకండి. ఇక్కడ పావురం మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ స్వరము మన దేశములో వినబడుచున్నదట. గమనించండి, పావుర స్వరం అనేది ఎందుకు మరలా వినిపిస్తుంది? ఆ స్వరాన్ని దేవుడే వినిపిస్తాడట. ఈ మాట విని జస్ట్ మీరు ఇంటికి వెళ్తే దీవించబడతారు. పావుర స్వరాన్ని వినగలిగే చెవులు కూడా మనకు ఉండాలి. ఇప్పుడేమో పిట్టలు కోలాహలము చేసేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం, బాగానే ఉంది. ఇక్కడేమో పావుర స్వరం. పిట్టల కోలాహలం వేరు, పావురం యొక్క స్వరం వేరు.
పిట్టల కోలాహలం అంటే పావురపు స్వరం అని మీరు అనుకోకండి. పావురం అనగా సంఘాన్ని కూడా పోల్చాడు కాబట్టి పావురం అంటే ఇక్కడ సంఘమే అనుకోకండి. ఏం చెప్తున్నానో, ఇక్కడ పావురం అంటే పరిశుద్ధాత్మ స్వరము. ఆయనను స్వరాన్ని మనం బాగా గుర్తుపట్టాలి. పిట్టల కోలాహలం, పిట్టలు కోలాహలం అంటే దాని అర్థం ఏంటండి? అవి ఈ పిట్టలు ఉన్నాయనుకోండి, ఎలాగండి, దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా కోస్తాయి, గందరగోళంగా గోలగోలగా అరుస్తాయి పిచ్చుకలు, గమనించండి. కానీ పావురం అయితే చాలా మంద్రస్థాయిలో, చాలా లో స్పీచ్లో, చాలా చిన్నది. పావురం ఎలా అరుస్తే తెలుసా? ఆ పిట్టలు అక్కడ చెట్టు మీద ఉంటే ఒకటి ఉండే పెద్ద శబ్దం వినిపిస్తుంది. కానీ పావురపు స్వరం అక్కడి నుంచి అది మూనిగి ఒకవేళ ఆ స్వరంతో ఉన్నా సరే ఆ స్వరం వినడానికి దగ్గరికి వెళ్ళి ఇలాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? పావురం చాలా నెమ్మదిగా లో స్పీచ్లో, మంత్రస్థాయిలో తన స్వరంతో అంటది. ఆ స్వరం వినాలనుకుంటే మనం చాలా అటెన్షన్గా ఉండాలి. అర్థమైందా? చెవులంతా రెక్కిరించి ఏటిలా అరుస్తుంది అన్నారు. అదే పిట్టల కోలాహలం అయితే గమనించండి, అక్కడ ఎన్నో పెద్ద శబ్దాలు గోల చేస్తుంటాయి. అందుకే ఇక్కడ పావుర స్వరమట వినబడుతున్నదట. అది వినబడుతున్నప్పుడు బాగా వినండి, వినబడుతుంది. పావురపు స్వరము వినబడేటప్పుడు ఆ స్వరము వినడానికి ముందు మనము జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? పిట్టల స్వరం అయితే ఎంత దూరం నుంచి వినిపిస్తుంది, కానీ పావురపు స్వరం వినడానికి మనం చాలా జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళాలి, జాగ్రత్తగా వినాలి. అలాగా వినగలిగే చెవులు ఉన్నప్పుడు ఆ స్వరం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆ స్వరము బాగా వినండి మాట చెప్తున్నా. ఇది అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త చేస్తున్న కోలాహలమా, లేదా పిట్టల కోలాహలమా, లేదా పావురం యొక్క స్వరమా అని కనిపెట్టేటటువంటి చెవులు కూడా మనకు ఉండాలి. హల్లెలూయా, ఉండాలి లేదా? అందుకే యేసుప్రభు వారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడండి? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడు. గుర్తుందా మాట మీకు? ఉందా లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో ముగించేస్తాను. మరొక 2 రెఫరెన్స్లు చూపించి 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఉన్నదా? ఉందమ్మా. 4వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. తర్వాత ఏమన్నారు తెలుసండి? ప్రకటన గ్రంథంలో ఏమంటాడండి? ఆత్మ సంగములతో చెవి గలవాడు వినుగా. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ స్వరం ఎక్కడ వినిపిస్తుందండి? చెప్పాలి. 12వ వచనంలో చదివాం, పరమగీతము 2:12 చూసారా? పావురపు స్వరము మన దేశములో వినబడుచున్నది. పావురపు స్వరం వినడానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చెవులు ఎక్కిరించి ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి. అప్పుడు అమ్మ వినండి, ఈ మాట వినండి. అది ఎటువంటి పరిస్థితి పాస్టమ్మ గారు? ఏమో బ్యోలా, అది ఎటువంటి పరిస్థితి? ఒకవైపేమో పిట్టలు కోలాహలం చేస్తున్నారు, స్వార్థ చేస్తారు విశ్వాసులందరూ. మరోవైపు చెప్పాలి, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాడి సేవకులు కూడా కోలాహలం చేస్తున్నారు. అనేకమైన ఆత్మలు రక్షణ పొంది సంఘములు చేర్చబడుతుంటారు.
కానీ మధ్యలో వాడేం చేస్తాడండి? అనేకమైన అద్భుతాలు చెప్పి, వంకర మాటలు చెప్పి, అబద్ధ బోధలు చెప్పేసి, అసత్య బోధలు చెప్పేసి సంఘములో చేరిన వారిని కూడా వాడు నరకాన్ని తీసుకెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ఆ కృపగల దేవుడు పంపించిన ఆయన వచ్చి తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఇప్పుడు వినండి ఈ మాట. తన స్వరాన్ని వినిపించినప్పుడు వినూత్న రూపములో, అంటే కొత్త రీతిగా, కొత్త సంగతులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ కొత్త సంగతులు చెప్పడు అక్కడ. వినూత్నమైన అంటే కొత్త రీతిలో దేవుడు పాత గత కాలంలో ఉన్నటువంటి ఆది కాండంలో నుండి క్రొత్త నిబంధన వరకు ఉన్న పాత సంగతులు ఎన్నో విషయాలు తీసుకొచ్చి రక్షణ పొందుచున్న వారందరికీ కూడా తిరిగి భ్రష్టులు కాకుండా, నాశనానికి పోకుండా తిరిగి వివరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బైబిలు వాక్యాలను స్థిరపరచడానికి బైబిల్ మాటలు, బైబిల్ వాక్యాన్ని చూపిస్తాడు తప్ప ఇంకా వేరేది ఏది ఆయన చెప్పడు. అది మాత్రం తెలుసుకోండి. అర్థమవుతుందా? ఆ మాట నేను చెప్పేసి దీని అర్థాన్ని, భావాన్ని చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక ఏటిని వినునో బోధించి తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి అంటే బైబిల్ గ్రంథం. అమ్మ వింటున్నారా? బైబిల్ వాక్యాలలో నుండే దేవుడు చూపిస్తాడు. కాబట్టి మీరు సత్యాన్ని నమ్మి వినగలుగుతారు. అర్థమవుతుందా? చివరి కాలంలో కూడా మనకు ప్రామాణికం, మనకు కొలబద్ద, మనకు ఆధారం, అంతిమ తీర్పు వాక్యం తప్పించి మరొకటి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కూడా ఏం చెప్తాడట? పావురూప స్వరం అన్నాడు అన్నా. పరిశుద్ధాత్మ స్వరం. మరి పరిశుద్ధాత్మ స్వరం ఎవరికి వినిపిస్తారు? ఇటు అటు అటు ఇటు అవుతుంటారు కదా కొత్తగా రక్షించబడిన వారు. వాళ్ళకు కూడా ఏం తెలియజేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు? నూతనమైన సంగతులు కాదు, ఇంతకుముందు చెప్పినవే నా వాటిలోనివి తీసి చెప్తాడట. అంటే యేసయ్య వాటిలో అంటే ఆయన యేసయ్య ఏ సంగతులు చెప్పాడో అదంతా చెప్పి సంఘాలని బలపరుస్తాడట. సంఘాలు బలపరచబడి, విశ్వాసులు బలపరచబడి, భ్రష్టులు కాక నరకానికి వెళ్ళక ఉండాలంటే ఏం చేయాలి వీరు అంటే పరిశుద్ధాత్మ స్వరానికి మనం చెవి యొక్కాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్వరం ద్వారా మాట్లాడతాడు? వినండి, ఇది మర్చిపోకండి. ఏ స్వరం ద్వారా మాట్లాడతాడు? వాక్య స్వరమే. అది వాక్యం చెప్పింది మీరు నమ్మాలి. వారు ఎన్ని అద్భుతాలు చేసినా, కళ్ళ ముందు చచ్చిన వాడు లేపినా సరే నమ్మడానికి వీల్లేదు. నాలాగనే అనేకులు వచ్చి గొప్ప అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, అయినా మీరు వారి వెంట వెళ్ళకండి, మోసపోకండి అని చెప్పాడు కదా ముందే. మరి యేసు అంటే ఎవరు? అద్భుతాలు జరిగిపోతుంది కదా. అరే అద్భుతాలు జరిగితేనే యేసుని మీరు ఎలా నమ్మేస్తారు? అలా నమ్మొద్దు. యేసయ్య ఒకే ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే మరణమును తిరిగి లేచాడు. చాలా అద్భుతాలు చేశాడు కుంటోరు గుడ్డోళ్ళకి. కానీ చివరి దినాల్లో ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలంటే ఆయన ఏ స్వరంతో మాట్లాడతాడో ఇప్పుడు ఈ యోహాను సువార్త 16లో చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నా వాటిలోనివి తీసి మీకు చెప్పండి.
చెప్పండి అమ్మ 16 ఏం చెప్తున్నాడు? తనంతట తానే ఏమీ బోధింపగా ఏటిని వినునో వాటినే బోధించి సంభవింపు సంగతులన్నీ మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరుస్తాడు. వాక్యం వద్దండి, ఊరుకోండి, నేను చెప్తున్నాను నమ్మవా? అయ్యగారు చెప్తున్నానా? అన్ని అద్భుతాలు జరుగుతుంటే రావా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి అంటే, అయ్యా అన్ని అద్భుతాలు జరిగితే జరగని, కానీ యేసయ్య మాత్రం అలా వస్తాడని బైబిల్ లేదు కదా, మధ్యాకాశంలోకి వస్తాడు కదా, దేవదూతలందరితో మనం లేస్తాం, అలా ఉంది కదా. నర్మాయ్, ఎవరు చెప్పారు నీకు? ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా నువ్వు చూడవా? నేను చూడను, నేను నమ్మనండి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు చూపిస్తుంటాడు. ఇప్పుడు విన్నవన్నీ కూడా ఆయన స్వరం మీకు అంతరంగంలో అర్థమైపోద్ది. అరే నిజమే, మా పాస్టర్ గారు చెప్పారు అప్పుడు వాక్యం, అవును యేసు మధ్యాకాశంలో వస్తాడు కానీ ఇలా చచ్చిపోయి తిరిగి లేస్తాడు అందరూ చూస్తుండగా, లేదు నేను నమ్మను. ఎందుకని నా యేసయ్య నేడో రేపో ఎల్లుండో వచ్చేస్తాడు మధ్యాకాశానికి, మా వాళ్ళు అందరూ కూడా లేస్తారు, తర్వాత మేము కూడా మార్చబడతాం. ఎప్పుడో చెప్పబడింది వాక్యం తెస్సలోనికలో. అయితే బైబిల్ ప్రస్తుతానికి నీ దగ్గర ఉందో లేదో కానీ అంతరంగమందు హృదయాల మీద రాయబడిన ప్రతి వాక్యం అప్పుడు తీసి ఏం చేస్తాడట? నా వాటిలో నీవి తీసి మీకు అర్థమైందమ్మా? ఆ ఘోష ఎలా కలుగుద్ది నీకు? ఎక్కడ వినిపిస్తుంది? అంతరంగంలో. అప్పుడు విశ్వాసులకి తిరిగి మనం బలపరుస్తాం. రక్షణ పొందిన నూతనమైన విశ్వాసులు కూడా ఆ స్వరాన్ని వింటారు. కాబట్టి ఆఖరికి మనం ఏ స్వరాన్ని వినండి? వాక్య స్వరాన్నే. లాస్ట్ వరకు కూడా చెప్తున్నా, వాక్య స్వరము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడట? స్థిరపరిచి యేసయ్యను గణపరుస్తాడట. నా వాటిలోనివి తీసి మీకు బోధించును కనుక నన్ను మహిమపరుచును అన్నాడు ఆయన. అబద్ధ క్రీస్తుని కాదు, అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడిని గణపరచడు. నజరేయుడైన యేసు చనిపోయి తిరిగి లేచాడు చూసావా? 2000 సంవత్సరాల క్రితం. ఆ యేసే నిజరక్షకుడు, త్వరలో రాబోతున్నాడు. ఇదిగో లేఖనాలు చూడండి, వాక్యాలు చూడండి అని దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి చూపించి రక్షణ భ్రష్టత్వంలోకి నరకానికి వెళ్ళిపోకుండా ఆయనే వచ్చి సంఘాలన్నిటికీ సేవకులు అందరూ చెప్తారట. అర్థమవుతుందండి? అందుకే ఆయన స్వరం మనకు ఎక్కడ వినిపిస్తుందంటే బైబిల్ వాక్యాల పుటల్లోనే తప్ప అద్భుతాల్లో కాదు. అద్భుతాలు లేవని కాదు, ఉన్నాయి, కానీ దాని మీద మన మనస్సు కేంద్రీకరించకుండా మనం ఏం చేయాలండి? వాక్యం ఎంతవరకు మనం ఎత్తబడేంత వరకు. అర్థమవుతుందా? కాబట్టి ఆ కాలమందు కోట్ల ప్రజలు ప్రపంచమంతటా కొద్ది రోజుల్లోనే కోట్ల ప్రజలు మారు మనసు పొంది పరలోకానికి వస్తారు. ఇంకో మాట, వాళ్ళందరికంటే మనం ఎక్కువ ప్రార్థన సువార్త చేయటం వల్ల, సత్యాన్ని తెలుసుకుని ఇతరులు చెప్పడం వల్ల, నీతి న్యాయంగా తీర్పు తీర్చడం వల్ల మనం ఉన్నతమైన స్థానంలో ఉంటాం. ఆ స్థానాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రతినిత్యం వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, అలా అనుసరించండి, అలా జీవించండి, అంతే. లేదు ఈ వాక్య స్వరాన్ని మీరు పెడచెవిని పెడితే రేపొద్దున ఆయన మాట్లాడుతున్నా సరే నీ చెవులు వినబడనివ్వకుండా దురద చెవులు అయిపోవచ్చు. చెప్పలేం. ఎందుకు? ఎత్తబడే సంఘానికి అన్నిసార్లు గద్దించాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎందుకన్నాడు అంటే ఆ చెవులు మనకి కావాలి. ఆ చెవులు ఎలాగొస్తాయి తెలుసా? ఎలాగొస్తాయి చెప్పండి? చెప్పనా? ఎలాగొస్తాను? ఇంకో మాట చెప్పను, ఒక్క మాట చెప్పి ముగిస్తా. చూడు, ఆత్మీయ జీవితంలో విశ్వాసులు పడిపోయారు, గుడ్డోళ్ళు అయిపోయారు, చూడలేకపోతున్నారు, కనీసం మోగోళ్ళు అయిపోయారు, అంటే స్వార్థ కూడా ప్రకటించలేకపోతున్నారు. ఓకేనా? కుంటోళ్ళు అయిపోయారు, నడిచి దేవుని కొరకు కష్టపడలేకపోతున్నారు, మోకాళ్ళు వేసని ప్రార్థన చేయలేకపోతున్నారు. కానీ కుంటోడైనా
గుడ్డివాడైనా, మూగవాడైనా, అంగహీనుడైనా పోనీ అలాగున్నారు. కానీ చెవిటి వాడవైతే తిరిగి లేవలేవు. కాబట్టే ఈ మొత్తం పాడైపోయినా కనీసం చెవులు బాగా వినిపిస్తే ఆ మాటలతోనైనా మిమ్మల్ని నేను బ్రతికించేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఈ చెవులు దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి. హల్లెలూయా. అర్థమైందా? ఏం చెప్పాడు లాస్ట్లో? ఎవరైనా కళ్ళు ఉన్నట్లయితే చూడని అన్నాడా? నోరున్నట్లయితే పాడని అన్నాడా? లాస్ట్లో ఏమన్నాడండి? చెవి గలవాడు వినుగాక. ఈ మొత్తం పాడైపోయినా కనీసం చెవులైనా దేవుడు వాక్యానికి ఇవ్వయ్యా, బాగుపడతావు, తిరిగి నేను నిన్ను లేపుతాను. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం మనం వినగలగాలంటే ఈ చెవికి దేవుని వాక్యం మీద తప్ప నమ్మకం మరి దేని మీద ఉంచకండి. దేని మీద ఉంచకండి. వాక్యం చెప్పినదే రైట్, వాక్యం చెప్పిన తీర్పే కరెక్ట్. వాక్యం చెప్పినట్లు యేసు వస్తే నేను నమ్ముతాను. నా కళ్ళ ఎదుట కొండను పెకలించినా నేను నమ్మను. చచ్చిపోయిన వారు 10 మంది వాళ్ళు లేపిన నేను నమ్మను. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన నేను నమ్మను. వాక్యం ఏదైతే చెప్పిందో దాన్ని నేను నమ్ముతాను. నా యేసయ్య ముందే చెప్పాడు అని ఆయన మీద ఫస్ట్ మన నమ్మకం ఉంటే ఆ చెవులు కాస్త ఏమవుద్దండి? ఆయన 2వ రాకడలో గుర్తుందా? నా గొర్రెలు నా స్వరం విన్ను. అది అర్థమైపోద్ది. ఇది పరిశుద్ధాత్మ స్వరం, దీన్నే నమ్ముతా ఉంటా. ప్రార్థన చేద్దాం. తల వంచండి.